రాంపూర్ గ్రామ ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాను సాయశక్తులా కృషి చేస్తానని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం భోరోజ్ మండలం రాంపూర్ గ్రామంలో ఆయన పర్యటించారు. స్థానిక కాంగ్రెస్ శ్రేణులు గ్రామస్తులు ఆయనకు డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. స్థానిక ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాంపూర్ గ్రామం తనను ఓట్లతో ఆశీర్వదించిందన్నారు. ఎలాంటి ఆపద వచ్చినా ఆదుకునే బాధ్యత తనదన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ రాని విధంగా ఓట్లు 48,000కు పైగా ఓట్లు వచ్చాయన్నారు. తన సంపాదనలో 50% ప్రజల కోసమే ఖర్చు పెడతానన్నారు. ఆదిలాబాద్కి ఎప్పుడు ఏ పని మీద వచ్చినా తన క్యాంప్ ఆఫీస్కి వచ్చి భోజనం చెయ్యాలని కోరారు. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. గ్రామంలో మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, గ్రామస్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాదాపుగా 50 లక్షలకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదంతో ఒకటి గ్రామాలల్లో నిజాయితీగా పనిచేసేటువంటి నాయకులు మనకు దొరికారు. పెద్దలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ ఇక్కడ ఇంకా మనం ఎవరికి చెప్పుకుంటాం. గంగన్న గారి మాటలలో కూడా ఆయన అదే మాట్లాడాడు. నేను కూడా డ్రైనేజీని చూసి ఆశ్చర్యపోయినా. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎట్లా పని తీసుకోవాలనేది మనం ఆలోచించుకుందాం. రాంపూర్ గ్రామం నన్ను ఎంతగానో ఆశీర్వదించిన గ్రామం. గత అసెంబ్లీ ఎలక్షన్లలో నా ఎలక్షన్ కోసం బత్తుల శ్రీనివాస్ అన్న నా కోసం బాగా కష్టపడ్డాడు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చాలా ఊర్లలో లేకుండే, అయినా కూడా మనకు ఒక్క ఎంపీటీసీ, ఒక్క జెడ్పీటీసీ, కౌన్సిలర్లు ఏమి లేకుండా కూడా మొట్టమొదటిసారిగా 50,000 ఓట్లు నాకు వేసి మీరు మీ కంది శ్రీనివాస్ రెడ్డి మీ బిడ్డను ఆశీర్వాదించారు. మా కంది శ్రీనన్న గెలిస్తే నిజాయితీగా ఎక్కడ కూడా ఒక రూపాయి అవినీతికి తావు లేకుండా మంచి పాలన అందిస్తాడని మీరు ఆశపడ్డారు. మనకు ఓట్లేసిన అందరూ కూడా, నాకు ఓట్లేసింది రాంపూర్ గ్రామం కూడా నన్ను ఆశీర్వాదం పెట్టింది. వారి రుణం తీర్చుకునేటువంటి సమయం ఆసన్నమైంది. మనకు కాంగ్రెస్ పార్టీ నాకు ఓట్లేసిన వారందరూ కూడా మీకు తెలుసు, చాలా గరీబోళ్ళు, తక్కువ భూమున్నోళ్ళు, ఇంకా ఏమన్నా ఇల్లు వస్తాయేమో, రేషన్ కార్డులు వస్తాయేమో అన్నటువంటి ఎంతో ఆశతో వేసిన వాళ్ళే ఉన్నారు నాకు ఓట్లేసి. ఈ 5 ఎలక్షన్లలో అత్యధికంగా 50,000 ఓట్లు ఎప్పుడు సాధించడం జరగలే. మీరు నాకు ఆశీర్వాదం పెట్టారు. మనం తక్కువ ఓట్లతో ఓడిపోయాం. నేను సాధారణంగా ఎంతో ఉన్నట్టుగా మాట్లాడేటువంటి వ్యక్తి. మీ గ్రామంకు ఒక ఇంత మంచి వ్యక్తి దొరకడం, మీ గ్రామస్తులందరూ కూడా తనని కాపాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఎప్పుడైనా కూడా శ్రీనన్న మనకు గరీబోళ్ళు ఆశీర్వాదము పెడితేనే మనకు బర్కత్ ఉంటుంది అంటారు. గరీబోళ్ళ ఆశీర్వాదం, వారు ఏ విధంగా చల్లగా బతుకు కొడుక, చల్లగా బతుకంటే ఆ దీవెన మనల్ని మరింత 20-30 ఏళ్ళు రాజకీయంగా నడిపిస్తుంది. మీ ప్రేమ ఆప్యాయతకు నేను దాసోహమైన. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాంపూర్ గ్రామంలో